బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక భారీ వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంటుంది, ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది అనేది వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షాలు కురుస్తున్నప్పుడు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఆయా జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని చోట్ల రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే ఇక్కడ చెప్పనే అవసరం లేదు. లోతట్టు ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు రైన్ అలర్ట్ జారీ చేశారు. మరో 5 రోజుల పాటు ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇళ్లలోకి వర్షపు నీళ్లు చేరడంతో ఆ నీళ్లను గిన్నెలతో బయటకు తోడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇళ్లలోకి వచ్చిన వర్షపు నీటిని గిన్నెలతో బయటకు తోడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ నీళ్లు తరగడం లేదు. ఇక భారీ వర్షాలు కురిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ ఇంట్లోకి ఎంత నీళ్లు వచ్చేసాయో ఇక ఆ ఇంట్లో కనీసం ఉండటానికి కూడా అవకాశం ఉండదు. నీళ్లు వెళ్ళేంత వరకు ఆ ఇంట్లో ఉండటానికి అవకాశం ఉండదు. ఒకవైపు నుంచి నీళ్లు బయటికి తోడుతూ ఉంటే మరోవైపు నుంచి నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఇంట్లో ఉన్న గిన్నెలు, ఆహార పదార్థాలన్నీ నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆహార పదార్థాలు, బట్టలు నీళ్లలోనే తడిచిపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. రోడ్లపైనే చక్రాలు సగం మునిగేంత నీళ్లు ఉండటంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ పలు జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలకు, ఇప్పుడు నేను చెప్పబోయే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Vamos.